హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్జిట్ నెంబర్ 14 తుకుగూడ దగ్గర ఒక రీసేల్ చూపించబోతున్నానండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. కానీ సర్వీస్ రోడ్ నుంచి 1 కిలోమీటరే ఉంటుంది. సో మనం సర్వీస్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి సర్వీస్ రోడ్ పట్టుకొని ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళాక రైట్ తీసుకుంటే సర్వీస్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్. మళ్ళీ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్కి ఎంట్రన్స్ దగ్గర ఉందండి. ఓకే, సో స్టే ట్యూన్ టు సీ ది ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 14 ఎగ్జిట్ తీసుకొని మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ ద్వారా 1.5 కిలోమీటర్ వెళ్తే మనం మళ్ళీ రైట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది మనకి అంటే వెళ్ళే రూట్ అండి. ఈ సర్వీస్ రోడ్ ద్వారా 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. ఓకే, నేను 1.5 కిలోమీటర్ వెళ్ళాక ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో మనం ఈ సర్వీస్ రోడ్కి వెళ్తూ ఉంటే మనం రైట్ సైడ్కి ఆవాస విల్లాస్ చూడవచ్చు. ఓకే, అలాగే హైరైజ్ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, అది కూడా చూడవచ్చు మనం. ఓకే ఓకే ఫ్రెండ్స్, దాదాపు ఈ సర్వీస్ రోడ్ నుంచి ఒక 1.4 కిలోమీటర్స్ వచ్చాక ఇక్కడ నేను ఎందుకు ఆగానంటే మీకు ఇక్కడ డెవలప్మెంట్స్ చూపించడానికి. ఓకే, మనం యాక్చువల్గా అక్కడ రైట్ తీసుకోవాలి. ఒక 100 మీటర్స్ వెళ్ళాక అక్కడ మీకు స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, బైక్ వస్తుంది చూడండి స్పీడ్ బ్రేకర్, అక్కడ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి అది అప్రోచ్ రోడ్. కానీ ఇక్కడ మీకు ఓవరాల్ డెవలప్మెంట్ చూపిద్దామని ఆగాను. మీరు చూస్తే అక్కడ కన్స్ట్రక్ట్ ఏదైతే అవుతుందో అది వచ్చేసి మీకు హైరైజ్ అపార్ట్మెంట్ అండి. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే వైట్ కలర్గా కనిపిస్తున్నాయి చూడండి, అది వచ్చేసి మీకు ఆవాస విల్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు ఈ పాయింట్ దగ్గర నేను రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఒక లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అవుతుంది సర్వీస్ రోడ్కి ఆనుకొని. ఓకే, ఆర్కాలా ఊబర్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. సో కరెక్ట్ ఈ పాయింట్ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనం ప్రాజెక్ట్ గేట్కి వెళ్తామండి. మనము ఇందాక పాయింట్ నుంచి ఇలా వస్తూ ఉంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూసేది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది లక్ష్మణ్ కౌంటీ విల్లా ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి హార్డ్లీ మనం ఇంకొక 200 to 300 మీటర్స్ వెళ్తే ప్రాజెక్ట్ వస్తుంది. సో ప్రాజెక్ట్ పక్క నుంచి ఒక 120 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి అప్రోచ్ రోడ్. మనం సర్వీస్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వచ్చాక ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, ఈ ఆర్చ్ వచ్చేసి అశ్రిత 14th అవెన్యూ ప్రాజెక్ట్ నేమ్. ఈ ప్రాజెక్ట్లోనే మనకి రీసేల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే కేఎల్ఆర్ వర్టెక్స్ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు మనం. ఓకే, మనకి సర్వీస్ రోడ్ నుంచి 1 కిలోమీటర్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 2.5 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి హార్డ్లీ 500 మీటర్స్లో మనకి కేఎల్ఆర్ వర్టెక్స్ ప్రాజెక్ట్. ఓకే, మనం అక్కడ నుంచి చూసారా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. ఈ ఫనెల్ జోన్లో లేదు, సో హడా జోన్లో లేదు ఈ లేఅవుట్. ఇది వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉంది. ఓకే, నేను ఆ గేట్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మీకు ప్లాట్ కూడా చూపిస్తానండి. నుంచి గేట్ ఓపెన్ చేశాను. గేట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాక మనకి 3rd or 4th ప్లాట్ వస్తుంది. ప్లాట్ నెంబర్ వచ్చేసి 263 అండి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్కి ఈస్ట్లో ఉంది ప్లాట్. ఇది 40 ఫీట్ రోడ్. ఓకే, సో మనకి 5th or 6th ప్లాట్ అవుతుంది ఎంట్రన్స్ నుంచి. సో ఇది 263 అండి, చూసారా
33x45 ఆ సైజు. ఇది 1 బ్రిక్. ఇక్కడ ఉన్నది సెకండ్ స్టోన్, అక్కడ మనకి థర్డ్ స్టోన్ కనబడుతుంది, ఫోర్త్ స్టోన్. మొత్తం వచ్చేసి ఇది 165 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి, 40 ఫీట్ రోడ్. మనము ముందుకు వెళ్తే వాల్ కనిపిస్తుంది, ఆ ప్రాజెక్ట్ వాల్. ఆ ప్రాజెక్ట్ వాల్ పక్క నుంచి మాస్టర్ ప్లాన్ 120 ఫీట్ రోడ్ ఉంది. ఓకే, అది ఎంట్రన్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు.